నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆ తరము మారుతోంది. రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గడియారం వేగంగా పరిగెడుతోంది. రెండంకెలు ఒకటవ్వడానికి ఇంకా 15 నిమిషాలుంది. అప్పటికే గాఢ నిద్రపోతున్న వైదేహికి ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించేసరికి చప్పున మెలకు వచ్చింది. హాల్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతోంది. పక్కన పడుకున్న భర్తతో, ఏమండి, ఫోన్ మోగుతున్నట్టుంది, కాస్త చూడరు అంది. వైదేహి లేద్దామనుకునేంతలో శబ్దం చేస్తున్న ఫోను నిశ్శబ్దమయ్యేసరికి హమ్మయ్య అనుకొని నడుం వాల్చబోతుంటే ఫోన్ మళ్ళీ మోగసాగింది. తప్పదన్నట్టు హాల్లోకెళ్ళి ఫోన్ ఎత్తి హలో అంది. అమ్మా, నేను ప్రవీణ్ని. ఎలా ఉన్నావమ్మా? నాన్న ఎలా ఉన్నారు? అవతలి వైపు నుండి కొడుకు గొంతు చాలా రోజుల తర్వాత వినిపించేసరికి కొండంత ఆనందం, కొంచెం తడబాటు, కాస్తంత ఉద్వేగం వెరసి అర్ధరాత్రి వైదేహి కళ్ళల్లో 2 కన్నీటి బొట్లు. ఎన్నాళ్ళయిందిరా ఫోన్ చేసి అంది గొంతు పెగుల్చుకొని. బిజీ అమ్మా, అస్సలు తీరిక దొరకడం లేదు. ఓహో అంది కళ్ళొత్తుకుంటూ నిర్లిప్తంగా. నాన్న సెల్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, బదులు లేదు. నిద్రపోతున్నారు, లేపనా? వద్దులే, ఇది విను. మా ఇద్దరికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్లు వచ్చాయమ్మా. వచ్చే సోమవారం నేను జాయిన్ అవ్వాలి. నేను ఆదివారం ఉదయం అక్కడికి వస్తున్నాను. తనని 1 నెలాగి రిలీవ్ చేస్తామన్నారు. ఇవాళ సాయంత్రమే తెలిసింది. అలాగా, చాలా సంతోషం నాన్న. నాన్నకి చెప్పమ్మా, ఉంటాను అని కొడుకు ఫోన్ పెట్టేసేసరికి వైదేహి మెల్లగా నడుస్తూ బెడ్రూమ్ చేరేసరికి భర్త చక్రపాణి లేచి కూర్చుని మంచినీళ్లు తాగుతూ కనిపించాడు. మీ సెల్ స్విచ్ ఆఫ్ చేశారా? లేదే అని మంచం పక్కన స్టూల్ మీదున్న ఫోన్ అందుకొని చూసి, స్విచ్ ఆఫ్ కాలేదు, ఛార్జింగ్ అయిపోయింది అన్నాడు పక్కన పెడుతూ. ప్రవీణ్ ఫోన్ చేశాడు. ఏమిటట అన్నాడు పడుకుంటూ. వాళ్ళిద్దరికీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందట. అలాగా, శుభం. శుభమేంటి శుభం? అవునోయ్, కొడుకు కోడలు మనవడు, శుభం కాక మరేంటి? మీ మాటల్లో వెటకారం గ్రహించలేననుకోకండి. వెటకారమా? నీతోనా? నాకెందుకోయ్ ఈ వయసులో? అది కాదండి, అక్కడ వాళ్ళిద్దరూ ఉద్యోగాలకెళ్తూ పసివాణ్ణి క్రేచ్లో వదలడం, అక్కడ వాడేడవడం, వాడిని చూసి వీళ్ళు బాధపడడం, ఇహ మీదట వాళ్ళకా చెర తప్పుతుంది అంటున్న వైదేహి వైపు చక్రపాణి విచిత్రంగా చూశాడు. మరో 10 నిమిషాల పాటు ఉన్న 2 బెడ్రూముల్లో కొడుకు కోడలికి ఏ బెడ్రూమ్ ఖాళీ చేసి ఇవ్వాలో, మనవడికి స్టాండ్ ఉయ్యాలు ఎక్కడెయ్యాలో, మనవడికి ఏ టైంలో ఏ ఆహారం పెట్టాలో మురిపంగా చెబుతున్న వైదేహి వైపు చిద్విలాసంగా చూశాడు. ఏవి, ఆ మంచినీళ్ళిటివ్వండి అంది ఆవలిస్తూ. చల్లని మంచినీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టి పడుకున్నదన్న మాటే గాని కంటి మీద కునుకు పట్టడం లేదు. ఇన్నాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు వచ్చి తమతో ఉండబోతున్నాడన్న ఆనందం వైదేహిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భర్త మౌనంగా పడుకోబట్టి సరిపోయింది, లేకపోతే మళ్లీ లేచి కూర్చొని ముచ్చట్లు పడదామనుకుంది. చక్రపాణి కళ్ళు మూసుకు పడుకున్నాడన్న మాటే గాని తరుముతున్న ఆలోచనలు కళ్ళ మీదకొస్తున్న నిద్రని వెనక్కి నెట్టేస్తున్నాయి. కళ్ళు తెరిచి భార్య వైపు చూశాడు. ఆమె పక్కకి తిరిగి పడుకునుంది. తల తిప్పి పైకి చూశాడు. చీకటిని ఛేదించాలని చిన్న బెడ్ ల్యాంప్ నుండి వస్తున్న వెలుతురు చేస్తున్న ప్రయత్నాన్ని కళ్ళు చూస్తుంటే, అప్పుడు అలుముకున్న నిశ్శబ్దాన్ని జయించాలని వాల్ క్లాక్ చేస్తున్న చిన్న శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్నాయి. వాటి రెండింటినీ తప్పించుకొని మనసు జ్ఞాపకాల దొంతరల పై పొరల్ని స్పృశించేసరికి కళ్ల ముందు కావలసిన దృశ్యం ప్రత్యక్షమైంది. చక్రపాణి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరు. కూతురు భావన MCA చదివి ఉద్యోగంలో చేరిన 6 నెలలకే పెళ్లి కుదరడం, ఆ పై నెలలోనే పెళ్లి జరగడం, మరుసటి నెలలో భర్తతో అమెరికా వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఏమిటండి ఇది? నిన్న మొన్నటి వరకు చదువులతో సరిపోయింది. పెళ్ళైన అచ్చటా ముచ్చటా తీరకుండానే అమ్మాయి అమెరికా వెళ్ళింది అంటూ భర్త ముందు వైదేహి వాపోతుంటే, ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు ప్రవీణ్, అమ్మా, ఎప్పుడూ నిన్నంటి పెట్టుకునుండే కోడల్ని తీసుకురా, అప్పుడు అక్కయ్య ఇక్కడ లేదనే లోటు తెలీదు అనేవాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో
ప్రవీణ్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం, పూణేలో పోస్టింగ్ రావడంతో వెళ్ళిపోయాడు. నెలకి 22,000 జీతం చూసేసరికి ఇన్నాళ్ళు అంటిపెట్టుకున్న కట్టుబాట్ల కట్లు తెంపుకొని ఇన్నేళ్ల అమ్మానాన్నల శిక్షణ క్రమం తప్పి విలాస జీవితానికి జీతం అక్షయపాత్ర అయింది. ఊరుకోలేక వైదేహి ఎప్పుడైనా కొడుకుని జీతం గురించి అడిగితే తను కట్టే బట్టలకి, తినే తిండికి, ఉంటున్న ఇంటికి వచ్చేది సరిపోతుందని చెప్పేవాడు. కొడుకు వైఖరి నచ్చక భర్తతో అంటే చిన్నతనంలే అనేవాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చిన ఆప్తమిత్రుడు ఆదినారాయణ్ని చూసి తెగ సంబరపడిపోయాడు చక్రపాణి. ఇద్దరూ ఒకప్పటి కొలీగ్స్. ఆదినారాయణ ప్రమోషన్ మీద నార్త్ ఇండియా వెళ్ళాక ఈ మధ్యే స్వరాష్ట్రానికి తిరిగొచ్చాడు. మాటల మధ్య ఆదినారాయణ రెండో కూతురు హిమజ గురించి, చక్రపాణి కొడుకు ప్రవీణ్ గురించి ప్రస్తావన వచ్చి పెళ్లి మాటలు దొర్లాయి. హిమజ బ్యాంక్లో పనిచేస్తుందని చెప్పి ఓ పర్యాయం ఇంటికి రమ్మని ఆహ్వానించెళ్ళాడు ఆదినారాయణ. మరుసటి వారంలో మంచి రోజు చూసుకొని ఆదినారాయణ ఇంటికెళ్లారు చక్రపాణి దంపతులు. సాంప్రదాయబద్ధంగా ఉన్న హిమజని చూసి ముచ్చటపడి, అమ్మాయి అచ్చు మన భావనలాగే ఉందండి అంది భర్తతో వైదేహి. చక్రపాణి అదే ఫీల్ అవ్వటంతో ప్రవీణ్ ఫోటోలు హిమజకి చూపించారు. ఆ మర్నాడు కొడుకుతో మాట్లాడి నెట్ ద్వారా హిమజ ఫోటోలు కొడుక్కి పంపించారు. 10 రోజులు గడిచినా హిమజ గురించి కొడుకు అభిప్రాయం తెలపకపోయేసరికి వైదేహి 2-3 సార్లు ఫోన్ చేసేసరికి ఆఫీస్లో బిజీగా ఉన్నానని, ఈ వారం వస్తున్నా పై వారం వస్తున్నానని నెల రోజులు దాటేసి చివరికి తాను అంజలి అనే తన కొలీగ్ని ప్రేమిస్తున్నానని, 10 రోజుల్లో తమ పెళ్లి పూణే చాముండేశ్వరి ఆలయంలో జరుగుతుందని, తనని మన్నించి పెళ్లికి తప్పక రావాలని, ట్రైన్ టికెట్స్ కొరియర్లో పంపుతున్నానని గుక్క తిప్పుకోకుండా చెప్పి ఫోన్ పెట్టేసేసరికి చక్రపాణి వైదేహీలకు దిమ్మ తిరిగినట్టయింది. వైదేహి లంకనాలు చేసినట్టు డీలా పడిపోయి విలపిస్తుంటే భార్యను సముదాయిస్తూ కొడుకు మీద కోపాన్ని దిగమింగుకుంటూ ఆదినారాయణకిచ్చిన మాట పోయినందుకు బాధని అణుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపాడు చక్రపాణి. 4 రోజుల తర్వాత ఆదినారాయణకి ఫోన్లో విషయం చెప్పేసరికి ఆ రోజు సాయంత్రమే ఇంటికొచ్చిన ఆదినారాయణని చూసి చేతులు పట్టుకుని క్షమించమనేసరికి, పాణి, ఈ రోజుల్లో ఇవన్నీ సహజం. అయినా ప్రవీణ్ ఏం తప్పు చేశాడని మీరిద్దరూ ఇంత ఫీల్ అవుతున్నారు? ఇష్టపడ్డ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని ఇద్దరికీ నచ్చజెప్పి కొడుకు పెళ్లికి ఇద్దరిని పూణే పంపాడు. పెళ్లిలో పరాయి వాళ్లల్లా దూరంగా నిలబడి 4 అక్షంతలేసి ఆ రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. కనీ పెంచిన మమకారం మరొకరి ప్రాపకంలోకి తమ ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయిందన్న బాధతో నెల రోజుల వరకు కోలుకోలేకపోయింది. భర్త ఎంత నచ్చజెప్పినా ఆమెలో స్తబ్దత పోలేదు. అలవాటుగా అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. శూన్యం అలికిడి తొంగి చూడదన్నట్టు మామూలుగానే 3 నెలలకో 4 నెలలకో ఇంటికొచ్చే ప్రవీణ్ చెప్పా పెట్టకుండా మరుసటి నెలలో భార్యతో వచ్చేసరికి వైదేహి ఆవేదన ఆవేశంలా మారి కొడుకు కోడల్ని గుమ్మంలోనే నిలబెట్టి వెళ్ళిపోమ్మంటుంటే చక్రపాణి భార్యని లోపలికి తీసుకెళ్లాడు. అంజలికి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో భాష అర్థం కాకపోయినా భావం అర్థమయ్యి నిశ్శబ్దంగా లోపలికొచ్చింది. ఆవేశం తగ్గిన వైదేహి కాసేపటికి మామూలై కోడలితో ఏం మాట్లాడబోయినా భాష అడ్డుపడి దూరాన్ని దగ్గర చేయలేకపోయింది. అంజలిని చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి చూపు కందనంత దూరంలో హిమజ నిలబడి అత్తయ్య అని నూరారా పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. కళ్ళ ముందు నిలబడ్డ కోడలు మాజీ, ఆంటీ అని పిలుస్తుంటే తెలుగుదనం తెల్లబోయినట్టు విలవిల్లాడింది. ఆ కాలంలో తెలుగు బిఏ చదివిన వైదేహి మనసు షడ్రసోపేతంగా కొడుకు కోడలి కోసం వంట చేస్తే రోటీ సబీ కావాలని అంజలి అమాయకంగా అడుగుతూ ఉంటే వైదేహి విస్తుపోయింది. కోడలితో ఏం మాట్లాడాలన్నా కొడుకు అనువాదం చేయాల్సి వచ్చేసరికి ఉండబట్టలేక, ఈ లక్షణంతో రేపు మా గొంతులో గుక్కడి నీళ్లైనా పోస్తుందంట్రా నీ పెళ్ళాం అంది కొడుకుతో వైదేహి. పెళ్ళైన 10 నెలలకి కొడుకు పుట్టాడని మనవణ్ణి చూడ్డానికి రమ్మని ప్రవీణ్ ఫోన్లో చెప్పగానే అసలు కంటే వడ్డీ ముద్దనిపించిందేమో మనవణ్ణి చూడ్డానికి తహతహలాడుతూ వైదేహి బయలుదేరటంతో చిద్విలాసంగా ఆమెను అనుసరించాడు చక్రపాణి.
ఇద్దరు మనుషులకి ఇంత పెద్ద ఇల్లా అనుకుంది వైదేహి కొడుకు కోడలు ఉంటున్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసి. లోపలికి వెళ్ళాక కానీ తెలియలేదు. కోడలి తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉండటం చూసి అవాక్కయ్యారు. వాళ్ల పద్ధతులు, వాళ్ళు వండి పెట్టే తిండి తినలేక ఆ రోజు రాత్రి వైదేహి వంట చేసేసరికి ఆవురావురుమని తింటున్న కొడుకును చూసిన వైదేహి మనసులో వైగై నది ఉప్పొంగినట్టయింది. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో సంవత్సరానికి కొడుకు బదిలీ వార్త విని ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇన్నేళ్ళు ఒక పక్క తల్లిదండ్రుల బాధ్యతలు, మరో పక్క పిల్లల చదువు సంధ్యల బాధ్యతలు నెరవేర్చేసరికి వయసు మీద పడుతుందని గుర్తు చేస్తూ ఫలితకేశాలు, బీపీ, షుగర్లు, బోర్డర్ లైన్లు దాటేశాయి. ఇప్పుడు కొత్త బరువు బాధ్యతల కోసం వైదేహి ఒబలాట పడ్డం చూస్తుంటే బంధనాలు తెంచుకున్న వీడని బంధాల పంజరంలోనే పడి విలవిల్లాడుతున్నట్టు అనిపిస్తోంది. పెళ్ళైన కొత్తల్లో ఎల్టీసీ మీద ఓసారి ఢిల్లీ, మరోసారి కన్యాకుమారి వెళ్ళడం మినహా మరే మధురోహలు లేవు. బ్యాంకులో కొలీగ్స్ ఎల్టీసీ మీద సిమ్లా వెళ్ళాం, ఊటీ వెళ్ళాం అని గొప్పగా చెప్పుకుంటుంటే చక్రపాణికి భార్య మాటలు జ్ఞప్తికొచ్చేవి. మనం బ్రతికుండగా మన దేశాన్ని కాదు కదా, కనీసం మన రాష్ట్రంలో ఉన్న ప్రదేశాలకు కూడా నన్ను తీసుకెళ్లేటట్టు లేరు అనేది. ఆమెకు విహారయాత్రలంటే అంత ఇష్టం. మరి వైదేహి మాటల్లోనూ వాస్తవం ఉంది. చిన్నప్పటి నుంచి వింటున్న శ్రీరామనవమి ఘనంగా జరిగే పక్కనున్న భద్రాద్రి రాముణ్ణి చూడగలిగామా? దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి కన్నుల పండుగగా తిలకించే ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలకు వెళ్ళగలిగామా? అంతెందుకు, హైదరాబాదులో ఉన్న ఐమాక్స్లో ప్రాణం ఒప్పి ఓ సినిమా చూడగలిగామా? జీవితం ఇన్నేళ్లు గాడిలో తిరిగే గానుగెద్దులాగే సాగింది. మధ్యతరగతిలో మధ్యంతరం వాళ్ళకే ఈ బరువులు బాధ్యతలు. అటు కన్న తల్లిదండ్రుల్ని కడతీర్చడంలోనూ, ఇటు కన్న పిల్లల్ని కృతకృత్యుల్ని చేయటంలోనూ మధ్య వారధుల్లా మారుతున్నారే తప్ప వాళ్ళేం కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నారు. అది తెలుసుకునేసరికి వార్ధక్యపు ఒడిలో వచ్చి వాలిపోతున్నారు. వైదేహి దగ్గటం వినిపించేసరికి చక్రపాణితో అప్పటి వరకు తోడున్న కొడుకు తాలూకు జ్ఞాపకాలు వేగంగా వైదొలిగిపోయాయి. మంచం పక్కనున్న కిటికీ తెరిచాడు. చల్లగాలి రివ్వున వీచేసరికి ఆలోచనలతో వేడెక్కిన మెదడుకు హాయ్ అనిపించింది. అలసిపోయిన కళ్ళు రెప్పలు వాల్చగానే ఆలస్యం చేయకుండా నిద్ర ఆక్రమించుకుంది. 2 రోజుల తర్వాత ప్రవీణ్ వచ్చాడు. కుశల ప్రశ్నలు, అల్పాహారాలు పూర్తయ్యాక చక్రపాణి కొడుకుతో అబిడ్స్ వరకు వెళ్ళొద్దాన్రా అన్నాడు. వాడెందుకు? మీరెళ్ళొద్దురు, బెడ్రూమ్ ఖాళీ చెయ్యాలి, ఇల్లు సర్దాలి అందుకుంది వైదేహి. అవన్నీ నింపాదిగా చేసుకోవచ్చు, మేమిద్దరం వెళ్ళొస్తాం, నువ్వు త్వరగా వంట చెయ్యి. అమ్మా, నాకు బయట పనుంది, నాన్నతో వెళ్ళొస్తాను అని తండ్రితో బయలుదేరాడు ప్రవీణ్. 20 నిమిషాల్లో తండ్రి కొడుకులిద్దరూ ట్యాంక్ బండ్ చేరుకున్నారు. బైక్ పార్క్ చేసి రా ఇక్కడ కాసేపు కూర్చుందాం అన్నాడు చక్రపాణి శ్రీశ్రీ విగ్రహం సమీపాన చెట్టు నీడన కూర్చుంటూ. చెప్పండి నాన్న, ఏమిటి సంగతులు? అంతలో ప్రవీణ్ సెల్ ఫోన్ మోగింది. నెంబరు చూసి హలో అంజలి బోల్ అంటూ భార్యతో 10 నిమిషాలు మాట్లాడి తండ్రి వైపు తిరిగి, అంజలి పిల్లాన్ని క్రేచ్లో వదిలి ఆఫీస్కి వెళ్తుంటే ఏడుస్తున్నాడట అన్నాడు. సరే, నువ్వు చేరబోయే ఆఫీస్ ఎక్కడుంది? హైటెక్ సిటీ దగ్గర. మరి మారేడుపల్లి నుంచి రోజు వెళ్ళి రావడం దూరం అవుతుందేమో? దూరమే నాన్న, ఇద్దరం 1 గంట ముందు బయలుదేరితేనే గాని టైంకు వెళ్ళగలం. బాబీగాడిని అమ్మ చూసుకుంటుంది. మేము వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది. అలా చూస్తానని మీ అమ్మ చెప్పిందా? అదేంటి నాన్న, అమ్మ చెప్పడం ఏమిటి? వినకూడనిది విన్నట్టున్నాడు ప్రవీణ్. ఇప్పుడు మీ అమ్మ వయసెంతో తెలుసా నీకు? 50+ ఉండొచ్చు. మీ అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా అడిగావా? అమ్మకేమైంది నాన్న? ఆరోగ్యం సరిలేదా? నాతో ఎప్పుడూ చెప్పలేదేం? తెలుసుకోవాల్సిన అవసరం, తీరిక నీకు లేవనుకుని చెప్పలేదేమో. ఏమిటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పాత పద్ధతులనే పట్టుకు వేలాడడం ఎందుకు? అంటే మీ అమ్మకి బీపీ, షుగరు వచ్చాయి, నాకు బీపీ ఉంది. అందుకని నువ్వు నీ భార్యతో వచ్చి ఇంట్లో ఉండటం కంటే మీ ఆఫీసులకి దగ్గరలో ఇల్లు తీసుకుని ఉండడం మంచిదంటున్నాను. ఇంట్లో మమ్మల్ని ఉండొద్దంటున్నారా?
ఇంకా మేము ఈ బంధాల ఉచ్చులో కూరుకుపోయి చచ్చిపోదలుచుకోవడం లేదు. మాకు స్వేచ్ఛ కావాలి, విశ్రాంతి కావాలి. మారుతున్న కాలంతో పాటు మాకున్న చిన్న చిన్న కోరికల్ని కనీసం ఇప్పుడైనా తీర్చుకోవాలిగా. ఎందుకంటే నాకింకా సర్వీస్ 2 ఏళ్లే ఉంది. మేమింట్లో ఉంటే మీకు స్వేచ్ఛ ఉండదంటారా? ఖచ్చితంగా. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. మీ జనరేషన్ని చూసి మేము ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని అనుకుంటున్నాను. మౌనంగా తండ్రినే చూస్తున్నాడు ప్రవీణ్. నిన్నే తీసుకో. చదువుకుంటున్న నాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పేవాడివి. అరటిపండు ఒలిచి మీ అమ్మ చేతిలో పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించావు. మాటలతోనే ముల్లోకాలు తిప్పి చూయించావు. నీకు ఉద్యోగం వచ్చాక అవన్నీ నిజం చేస్తావని మీ అమ్మ కలలు కంటూ ఉండేది. కానీ నీకు రెక్కలొచ్చాక కానీ తెలియలేదు ఆ పిచ్చిదానికి. నువ్వు చెప్పిన తీపి కబుర్లన్నీ మున్ముందు మింగించబోయే చేదు మాత్రలపై పూసిన పంచదార పూతలని. ప్రవీణ్ మొహం వివరణమైంది తండ్రి మాటలకి. మమకారం మీకే గాని మాకు లేదంటూ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అవసరం మాకు లేదంటూ పక్కకి నెట్టేస్తుంటే, అవసరాల కోసం ఆప్యాయతల్ని అక్కున చేర్చుకుంటూ పబ్బం గడిస్తే చాలనుకునే పేగుబంధాల మధ్య ఇంకా ఇరుక్కుపోయి మళ్ళీ ఇరుకు జీవితంలో కూరుకుపోదలుచుకోవడం లేదు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎంత వద్దనుకున్నా వచ్చిపోయే స్పర్ధలతో అశాంతిగా సర్దుకుపోయే కంటే ఎవరి మానాన వాళ్ళుంటే కనీసపు ఆప్యాయతలు కొన్నాళ్లైనా బతికుంటాయి. ఇవాళ మమ్మల్ని కాదనుకుంటే రేపు అవసానంలో ఎవరు చూస్తారంటావేమో. కాలం మారింది. కాలంతో పాటు ఇంకా ఈ అనుబంధాలు ఆప్యాయతల్ని పట్టుకుని వేలాడే రోజులు అంతరించిపోతున్నాయి. మిమ్మల్ని చూసి మేము మార్పు తెచ్చుకోవాలి. లోకం చాలా విశాలమైంది. ఒంట్లో ఓపికన్నంత వరకు ఒకళ్ళకొకళ్ళం, లేదంటే ఆర్థిక వెసులుబాటుంటే చాలు ఆదరించే ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలపై మమకారం చంపుకోలేక వాళ్ల పంచనే పడుండి చీచా అనిపించుకుంటూ అవసానంలో వృద్ధాశ్రమాలకి గెండించుకునే కంటే ఓపిక తగ్గిన నాడు మా అంతట మేమే ఆ ఆశ్రమాల్ని ఆశ్రయించడం గౌరవం, మర్యాద. బ్రతికున్న అమ్మా నాన్నల్ని పిల్లలు ఎప్పుడైనా వచ్చి చూసెళ్తే చాలనుకుంటాం. ఇదంతా నిన్నేదో కించపరచాలని చెప్తున్నాను అనుకోకు. నీ భార్య పిల్లల్ని చూసుకోవడం నీకెలాగూ తప్పదు. మీ అవసరాల కోసం ఇంకా మమ్మల్ని అవస్థల పాలు చెయ్యొద్దు అంటున్నాను. మీకు లేని ఆప్యాయతల్ని మేమింకా పట్టుకుని వేలాడే ఓపిక లేదు అంటున్నాను. రెప్ప వాల్చకుండా చూస్తున్న ప్రవీణ్ భుజంపై చెయ్యేసి, చూడు, ప్రాయం వచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపితే బరువు బాధ్యతలు తీరిపోతాయి. కానీ 25 ఏళ్ళు వచ్చిన కొడుక్కి పెళ్లి చేస్తే బరువు దించుకున్న బాధ్యతలు వెంబడిస్తున్నాయి. అందుకే మేం మళ్ళీ ఈ బాధ్యతల రొంపిలో దిగదలుచుకోలేదు. ఈ విషయాలు మీ అమ్మ ముందో భార్య ముందో చర్చించడం సబబు కాదు. ఇంటి యజమానిగా నా నిర్ణయం నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు భార్యాపిల్లలున్న కుటుంబ యజమానివయ్యావు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అని ముగించి లేచాడు చక్రపాణి. తను తన భార్య ఉద్యోగాలకెళితే బాబుని అమ్మ చూసుకుంటుందని ప్లాన్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయించుకుంటే తన స్వార్థ బుద్ధిని తండ్రి పసిగట్టినట్టే మాట్లాడటంతో ప్రవీణ్ మొహం వివరణం అయ్యింది. ఇంతకాలం తన స్వార్థమే తప్ప తల్లిదండ్రుల్ని పట్టించుకోనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రవీణ్, రారా, ఈ గది ఖాళీ చేద్దాం అంటున్న తల్లితో, ఎందుకమ్మా, రోజు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్ళి రావడం కష్టం. ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటా అన్నాడు. అదేమిట్రా, విడ్డూరం కాకపోతే? ఇద్దరూ ఉద్యోగాలకెళ్తే పసివాడిని ఎవరు చూస్తారు? క్రేచులుంటాయి కదమ్మా అన్నాడు ప్రవీణ్ సోఫాలో పడుకుంటూ. ఏమిటన్నట్టు భర్త వైపు చూసింది వైదేహి. తనకేం తెలియదన్నట్టు పెదవి విరిచాడు చక్రపాణి గుమ్మనంగా. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.